Morning students. Now we will discuss about vitamin B5. Vitamin B5 ని నికోటినిక్ యాసిడ్ అంటారు, నియాసిన్ అని కూడా అంటారు, నికోటినమైడ్ అంటారు. అదర్ నేమ్స్ ఫర్ vitamin B5 are నికోటినిక్ యాసిడ్, నియాసిన్, నికోటినమైడ్. Vitamin B5 generally occur in rice polish, yeast, egg, milk, some animal organs. విటమిన్ B5 అనేది సాధారణంగా రైస్ పాలిష్లోను, ఈస్ట్లోను, ఎగ్లోను, మిల్క్లోను, అలా కాకుండా ఇంకా కొన్ని యానిమల్ ఆర్గన్స్, లివరు, కిడ్నీ అవి తింటాం కదా, వాటిలో కూడా విటమిన్ B5 ఉంటుందన్నమాట. ఈ విటమిన్ B5ని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తారంటే, పైన చెప్పిన ఏ సబ్స్టెన్స్ అయినా తీసుకుని దాన్ని ఆర్గానిక్ సాల్వెంట్తో ట్రీట్ చేస్తే దానిలో ఉన్న ఫ్యాట్స్ రిమూవ్ అయిపోతాయి. ఆ రిమైనింగ్ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఫ్యాట్స్ రిమూవ్ అయిపోయిన సొల్యూషన్ని సెఫానిఫికేషన్ చేస్తారు. దాని నుంచి నికోటినిక్ యాసిడ్ వస్తుంది, అంటే విటమిన్ B5 వస్తుంది. విటమిన్ B5 నికోటినిక్ యాసిడ్ యాసిటీస్గా అన్న వస్తుంది, లేకపోతే ఎస్టర్ ఫామ్లో అన్న వస్తుంది, లేకపోతే కాపర్ సాల్ట్గా అన్న వస్తుంది. ఒకవేళ అది కాపర్ సాల్ట్లో వస్తే కనుక దాన్ని H2Sతో ట్రీట్ చేసి యాసిడ్ ఫామ్లోకి, నికోటినిక్ యాసిడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారనమాట. అలా వచ్చిన నికోటినిక్ యాసిడ్ని సపరేట్ చేసుకోవడానికి 0.1 నార్మల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేస్తే దానిలో ఉన్న అనవసరమైన కోఎంజైమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎలిమినేట్ అయిపోయి నికోటినమైడ్ అనేది ప్యూరిఫైడ్ ఫామ్లో సపరేట్ అవుతుంది. దాన్ని క్లోరోఫామ్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటారు. పైన ఉన్న ఏ సబ్స్టెన్స్, ఏదో ఒక సబ్స్టెన్స్ని తీసుకుని దాన్ని ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేస్తే ఫ్యాట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ని సెపానిఫికేషన్ చేస్తే నికోటినిక్ యాసిడ్ యాసిటీస్గా వచ్చేయచ్చు, లేకపోతే ఎస్టర్ ఫామ్లో రావచ్చు, లేకపోతే కాపర్ సాల్ట్ ఫామ్లో రావచ్చు. ఒకవేళ కనుక కాపర్ సాల్ట్ ఫామ్లో వచ్చినట్టయితే దానికి H2Sని యాడ్ చేస్తే నికోటినమైడ్ అనే ఫామ్ వస్తుందన్నమాట. దాన్ని హైడ్రాలసిస్ చేస్తే నికోటినిక్ యాసిడ్ వస్తుంది. దాని నుంచి 0.1 నార్మల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే కోఎంజైమ్స్, అనవసరమైన పదార్థాలన్నీ రిమూవ్ అయిపోయి మన నికోటినిక్ యాసిడ్ ప్యూర్ ఫామ్లో సపరేట్ అయి ఉంటుంది. దాన్ని క్లోరోఫామ్ యూజ్ చేసుకుని ఐసోలేట్ చేసుకుంటారు. వాట్ ఆర్ ది డెఫిషియన్సీ డిసీజెస్ ఆఫ్ విటమిన్ B5? విటమిన్ B5 కనుక డెఫిషియన్సీ వస్తే బాడీలో పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుందన్నమాట. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ విటమిన్ B5. విటమిన్ B5 యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H5NO2. ఈ విటమిన్ B5 అనేది మోనోసోడియం సాల్ట్స్ ఆఫ్ ఎస్టర్స్ని ఫామ్ చేయడం వలన దానిలో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, 2 ఆక్సిజన్లు యాసిడ్ గ్రూప్గా ఉన్నాయి అని తెలుస్తుంది. అంతేకాకుండా నికోటినిక్ యాసిడ్ అనేది క్రిస్టలైన్ హైడ్రోక్లోరైడ్ని ఫామ్ చేస్తుంది, అలాగే హైడ్రోబ్రోమైడ్ని కూడా ఫామ్ చేస్తుంది. అంటే దీనిలో ఇది బేసిక్ నేచర్ని కలిగి ఉంది. అంతేకాకుండా నికోటినిక్ యాసిడ్ని డిస్టిలేషన్ చేస్తే లైమ్తో పిరిడిన్ ఫామ్ అవుతుంది. కాబట్టి పైన చెప్పుకున్న రియాక్షన్స్ని బేస్ చేసుకుని మాలిక్యులర్ ఫార్ములాని బట్టి, పైన రియాక్షన్స్ని బట్టి ఎనలిటికల్ డేటా అంటే దాని యొక్క స్పెక్ట్రల్ డేటాని బేస్ చేసుకుని నికోటినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏమని ఇచ్చారు, ఒక పిరిడిన్ రింగ్ మీద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది. ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ యొక్క పొజిషన్ ఏంటి పిరిడిన్ రింగ్లో అనేది C6H5N అంటే పిరిడిన్ రింగ్ కదా, C6H5N దాని మీద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సింథసిస్ ద్వారా దీని యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేశారనమాట. మాలిక్యులర్ ఫార్ములా ద్వారా C6H5NO2, మాలిక్యులర్ ఫార్ములాని బట్టి 2 ఓలు యాసిడ్లో ఉన్నాయి అని దాని రియాక్షన్స్ ద్వారా తెలిసింది. N ఏమో బేసిక్ నేచర్ కలిగి ఉంది, అంతేకాకుండా పిరిడిన్ రింగ్ ఫామ్లో ఉంది. ఎందుకంటే నికోటినిక్ యాసిడ్ విటమిన్ B5ని కాల్షియం ఆక్సైడ్తో డిస్టిలేషన్ చేస్తే పిరిడిన్ వచ్చింది కాబట్టి పిరిడిన్ రింగ్ వస్తుంది. కాబట్టి విటమిన్ B5లో పిరిడిన్ రింగ్ మీద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉండాలి. ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ యొక్క పొజిషన్ ఎక్కడా అనేది దాని సింథసిస్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు సింథసిస్ ఆఫ్
ఇది పిరిడిన్ అని పెట్టారమ్మా. సింథసిస్ ఆఫ్ నికోటినిక్ యాసిడ్, విటమిన్ B5 అని పెట్టుకోండి. ఇక్కడ అక్క సింథసిస్ ఆఫ్ నికోటినిక్ యాసిడ్, విటమిన్ B5. ఓకే, సింథసిస్ ఆఫ్ విటమిన్ B5 చేయడానికి ఏం తీసుకున్నారంటే బీటా నెఫ్థైల్ ఎమీన్ తీసుకున్నారు. బీటా నెఫ్థైల్ ఎమీన్ తీసుకుని 2 బెంజిన్ రింగ్స్ అటాచ్ చేయంటే నాఫ్థలిన్ కదా, దానిలో బీటా పొజిషన్స్ అంటే సైడ్ పొజిషన్స్, పైన కింద ఉండే ఆల్ఫా పొజిషన్స్, కాబట్టి ఇవి బీటా పొజిషన్స్ కదా, పైన కింద ఉండేవి ఆల్ఫా పొజిషన్స్. కాబట్టి బీటా నాఫ్థైల్ ఎమీన్ని తీసుకుని దానికి గ్లిజరాల్, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి దాని నుంచి స్క్రాప్ సింథసిస్ చేశారు. స్క్రాప్ సింథసిస్ చేస్తే యాంథ్రసిన్ రింగ్లో నైట్రోజన్ వచ్చింది. దాన్ని KMnO4తో ఆక్సిడేషన్ చేస్తే యాంథ్రసిన్లోని మిడిల్ రింగ్ ఏదైతే ఉందో ఈ రింగ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్గా మారింది. దాన్ని డీకార్బాక్సిలేషన్ చేసేస్తే ఇక్కడ CO2 తీసేస్తే ఈ H ఇక్కడ వచ్చేసి ఈ H ఇక్కడ వచ్చేసి CO2 పోయాయి. అప్పుడు 3-ఫినైల్ పిరిడిన్ వస్తుంది. ఈ 3-ఫినైల్ పిరిడిన్ని ఆక్సిడేషన్ చేస్తే ఇది మొత్తం ఈ ఫినైల్ గ్రూప్ మొత్తం కార్బాక్సిలిక్ యాసిడ్గా మారుతుంది. పిరిడిన్ రింగ్ మీద కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడ అనమాట. కాబట్టి ఇది నికోటినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. నికోటినిక్ యాసిడ్ అంటే విటమిన్ B5 అంటే ఏమనుకున్నాం, ఒక పిరిడిన్ రింగ్ ఉంటుంది, దాని మీద ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎక్కడుంది, 3rd పొజిషన్లో ఉందన్నమాట. దీనికోసమని ఈ నికోటినిక్ యాసిడ్ సింథసిస్ చేయడానికి స్టార్టింగ్ కాంపౌండ్ ఏం తీసుకున్నారు, ఇక్కడ మార్చుకోమన్నాను కదా, ఇది పిరిడిన్ తీసేసి అక్కడ సింథసిస్ ఆఫ్ విటమిన్ B5 ఆర్ నికోటినిక్ యాసిడ్. దానికోసం బీటా నెఫ్థైల్ ఎమీన్ తీసుకుని దానికి గ్లిజరాల్, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే స్క్రాప్ సింథసిస్ ద్వారా యాంథ్రసిన్ రింగ్లో 3rd రింగ్లో N వస్తుంది. దాన్ని KMnO4తో ఆక్సిడేషన్ చేస్తే ఈ మధ్య రింగులో డైకార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఆ డైకార్బాక్సిలిక్ యాసిడ్ని డీకార్బాక్సిలేషన్ చేస్తే 2 CO2లు పోయి అవి 2 Hలుగా మారుతాయి. అప్పుడు పిరిడిన్ రింగ్కి మెటా పొజిషన్లో అంటే పిరిడిన్ రింగ్ N1 అనుకుంటే 3rd పొజిషన్లో ఫినైల్ గ్రూప్ ఉంటుంది. 3-ఫినైల్ పిరిడిన్ వస్తుంది. ఆ ఫినైల్ గ్రూప్ని ఆక్సిడేషన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్గా మారుతుంది. అప్పుడు పిరిడిన్ 3-కార్బాక్సిలిక్ యాసిడ్ నికోటినిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. దీన్ని బట్టి దాని స్ట్రక్చర్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇది విటమిన్ B5. ఓకే.